So good morning students and parents. So 10th class exams are completed. Now everyone is in vacation mode. Okay, ఎక్కడికి తిరుగుదాం, ఎక్కడికి వెళ్దాం, ఏ గేమ్స్ ఆడదాం, హైదరాబాద్లో ఏ ప్లేస్లో తిందాం, ఏ రెస్టారెంట్లో తిందాం, ఆల్ దీస్ థాట్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ మైండ్ నౌ. ఓకే, సో ఎంజాయింగ్ దిస్ మోడ్. ఐ నో 1 year మొత్తం స్ట్రెస్లో ఉండి, కంప్లీట్ స్ట్రెస్లో, 10th class exam అని చెప్పి స్ట్రెస్లో ఉండి, నా ఇప్పుడు మీకు ఆ రిలాక్సేషన్ టైం. ఐ నో యూ డిజర్వ్ దిస్. బట్ ఇక్కడ మీకు అర్థం ఉంది ఏంటంటే ఫర్ ఆల్ దోస్ స్టూడెంట్స్ హు ఆర్ ఆస్పైరింగ్ ఫర్ ఐఐటి జేఈకి వెళ్దాం, ఐఐటి కాలేజెస్కి వెళ్దాం, ఎన్ఐటీస్కి వెళ్దాం అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ఓకే, రెస్ట్ ఆల్ కెన్ ఎంజాయ్, రెస్ట్ ఆల్ కెన్ పాజ్ దిస్ వీడియో, యూ కెన్ ఎంజాయ్. ఓకే, బట్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఆస్పైరింగ్ టు గెట్ ఇన్ టు ఐఐటీస్ ఎన్ఐటీస్కి వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో. ఓకే, అండ్ ఫర్ ఆల్ దోస్ పేరెంట్స్ ఆల్సో దిస్ వీడియో ఇస్ రైట్. So why this video? First of all, okay, this video is to tell you about a bridge course. Okay, tell you about a bridge course. Now first of all, why bridge course? Sir, ఈ bridge course ఏంటి, అసలు మనకి ఈ bridge course ఎందుకు అవసరం, రైట్? సో మనందరికీ తెలుసు ఐఐటీస్ ఇవన్నీ అనగానే చాలా టఫ్, వెరీ టఫ్ టు క్రాక్ అని మనందరికీ తెలుసు. బట్ మనకు తెలియదు ఏంటంటే ఐఐటి క్రాక్ చేయాలంటే ఐఐటి స్టూడెంట్ ఒక మైండ్ సెట్ సపరేట్ ఉంటుంది. ఓకే, అండ్ వాట్ ఈస్ దట్ మైండ్ సెట్ ఏంటంటే ఆల్రెడీ దే హ్యావ్ స్టార్టెడ్ ద రేస్. ఓకే, ద రేస్ హ్యాడ్ ఆల్రెడీ బిగన్, రైట్? సో మీరేం ఆలోచిస్తున్నారంటే, అరే సార్ అదేంటి సార్ ఇప్పుడే కదా సార్ హాలిడేస్ స్టార్ట్ అయింది, అప్పుడే రేస్ ఎలా బిగిన్ అయ్యింది అని యూ మైట్ బి థింకింగ్, రైట్? అసలే ఇప్పుడు ఇంకా ఏప్రిలే అవ్వలేదు, ఏప్రిల్ మే హాలిడేస్ కదా, ఈజీగా మనం జూన్ నుంచి స్టార్ట్ చేద్దాం. జూన్ నుంచి స్టార్ట్ చేసినాక ఆరామ్సే 11th 12th ఇంకా 2 years ఉంది కదా మనకి, అప్పుడు ఎందుకు సార్ మీరు అంత గావరా పెడుతున్నారని మీరు అనుకోవచ్చు, రైట్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సి, ఏమైందంటే క్లాస్ ట్రై టు అండర్స్టాండ్, ఇది ఒక ఇలా చూపించాను, ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో క్లాస్ 8th to class 9th అనేది స్మూత్గా స్టెప్స్ లాగా చూపించాను మీకు. చూడండి, క్లాస్ 8th నుంచి క్లాస్ 9th వెరీ సింపుల్. ఓకే, ట్రాన్సిషన్ అనేది అంత డిఫికల్ట్ అనిపించలేదు. క్లాస్ 9th నుంచి క్లాస్ 10th కూడా వెరీ స్మూత్ ట్రాన్సిషన్. అవే రియల్ నెంబర్స్, ఓకే, అవే పాలినామియల్స్, అదే మెన్సురేషన్, అదే స్టాటిస్టిక్స్, అదే ప్రాబిలిటీ, అదే ట్రయాంగిల్స్, అదే సర్కిల్స్. ఓకే, ఏం ట్రాన్సిషన్ లేదు. 8th కూడా సేమ్ చాప్టర్స్, 9th కూడా సేమ్ చాప్టర్స్, 10th కూడా సేమ్ చాప్టర్స్. ఓకే, ఒక్కొక్క చాప్టర్లో మీరు చూసుకుంటే హార్డ్లీ 2-3 ఎక్సర్సైజెస్, ఒక్కొక్క ఎక్సర్సైజ్లో 15-20 క్వశ్చన్స్, అంతే కదా. ఓకే, సో నథింగ్ చేంజ్డ్. బట్ వెన్ యూ గో టు క్లాస్ 11th, ఎస్పెషల్లీ ఫర్ ఐఐటి జేఈ అనే యాస్పిరేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఆ గ్యాప్ అనేది చాలా హై ఉంటుంది. యూ మే స్టడీ ఎస్ఎస్సి అని అయి ఉండొచ్చు, సిబిఎస్ఈ అని ఉండొచ్చు, ఐసీసీ అని ఉండొచ్చు. అందరికీ ఈ గ్యాప్ అనేది చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. సో సడన్గా మీరు స్టార్ట్ ఇన్ జూన్ కదా, జూన్లో స్టార్ట్ చేసేటప్పటికి 11th 12th 11thలో మీకు ఇఫ్ యూ టేక్ స్టేట్ బోర్డ్ 2 books ఉంటాయి. ఓకే, 1A 1B అని చెప్పి, 1Aలో మళ్ళీ 10 చాప్టర్లు, 1Bలో మళ్ళీ 10 చాప్టర్లు, ఒక్కొక్క చాప్టర్లో ఏమి కాకపోయినా 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఓకే, ఆ డిఫికల్ట్ అనేది ఐ టెల్ యూ, అంటే ఐ ఎక్స్ప్లెయిన్ ఎందుకు డిఫికల్ట్ అనేది. ఓకే, నౌ సీ, సో వై బ్రిడ్జ్ కోర్స్ అనేది, వాట్ వీల్ డూ ఇన్ దిస్ బ్రిడ్జ్ కోర్స్ ఇస్, ఇక్కడ 10th నుంచి 11thకి డైరెక్ట్గా వెళ్ళిపోకుండా విల్ క్రియేట్ ఎ స్మాల్ బ్రిడ్జ్ లా స్ట్రక్చర్. దీన్ని బ్రిడ్జ్ కోర్స్ అంటున్నాం. ఓకే, సో ఇక్కడ చిన్న స్టెప్స్ లాగా. ఓకే, దిస్ ఎంటైర్ మంత్ ఆఫ్ దిస్ ఏప్రిల్ అండ్ మే విల్ క్రియేట్ దిస్ బ్రిడ్జ్, ఒక బ్రిడ్జ్ లాగా వెళ్తుంది. ఓకే, సో స్లోలీ దీన్ని ఎక్కితే మీకు క్లాస్ 11thకి ఆ ట్రాన్సిషన్ అనేది ఇట్ విల్ బి వెరీ స్మూత్, మంచి స్మూత్గా ట్రాన్సిషన్ వెళ్తుంది. సార్ అది అది ఎలాగా అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే సపోజ్ 10thలో మనకు చాప్టర్స్లో ఏముంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది, ఓకే, అండ్ ట్రిగ్నోమెట్రీ ఉంది. ఓకే, సో దీస్ 3 chapters విల్ కమ్ ఇన్ 11th 12th. ఓకే, బట్ అది వదిలేస్తే rarely any chapter you will face in the 11th 12th. అన్ని కొత్త చాప్టర్లే. నా ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కోర్స్లో ఏం చేస్తామంటే ఆల్రెడీ మీకు పాత అయిపోయిన చాప్టర్కి లైట్గా రివైజ్ చేస్తూ దాంట్లో కొంచెం హై లెవెల్ కాన్సెప్ట్ చెప్తూ 11thలో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ కూడా కొంత విల్ బీ టెల్లింగ్, లైక్ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, వెక్టర్స్, సెట్స్, ఫంక్షన్స్, బేసిక్ కాన్సెప్ట్స్. ఓకే, విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్లాస్ 11th. ఓకే, ఆ కాన్సెప్ట్స్ అన్నీ ఇద్దరు అయిపోద్ది. ఓకే, ఐఎమ్ టెల్లింగ్ ఇన్
మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సిమిలర్లీ ఫిజిక్స్ కూడా ఉంటుంది, సిమిలర్లీ కెమిస్ట్రీ కూడా ఉంటుంది. ఫిజిక్స్లో కూడా సేమ్ అలాగే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్లో కొంచెం ఎక్స్ట్రా, ఫ్రిక్షన్ అంటే ఏంటి, గ్రావిటేషన్లో ఇంకొంచెం హయ్యర్ లెవెల్. ఓకే, సిమిలర్లీ ఇంకా కొంచెం ఫ్లూయిడ్స్, కొంచెం లైట్, కొంచెం వేవ్, ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అనేది కొంచెం ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం కూడా కలిపి, సో దాట్ విల్ బి టీచింగ్ హియర్. ఓకే, సిమిలర్లీ కెమిస్ట్రీ కూడా మోల్ కాన్సెప్ట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ obviously sir will come and explain you what sir will be taking. But this ఈ బ్రిడ్జ్ అనేది మనకి ఎలాగైపోద్దంటే క్లాస్ 11th ఇట్ విల్ బి వెరీ స్మూత్ ట్రాన్సాక్షన్ అవుద్ది. ఓకే, అందుకే దిస్ ప్రోగ్రామ్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ స్మార్ట్ ఎడ్జ్ ప్రోగ్రామ్. ఓకే, స్మార్ట్ ఎడ్జ్ ప్రోగ్రామ్. ఓకే, సో వై స్మార్ట్ ఎడ్జ్ ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ గివ్ యూ ఎన్ ఎడ్జ్ ఓవర్ అదర్స్. ఓకే, వేరే మీ ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు నాకు తెలిసి హాలిడేస్లో దే మైట్ బి ఎంజాయింగ్. ఓకే, బట్ వాట్ యూ విల్ బి హ్యావింగ్ ఏ స్మార్ట్ ఎడ్జ్, కొంచెం ఎడ్జ్ ఉంటుంది వాళ్ళకంటే, కొంచెం లైటర్ ఎడ్జ్. ఎందుకంటే వాళ్ళకి సడన్గా అక్కడ వినగానే డైరెక్ట్గా క్లాస్ వింటారు, మీకు ఆల్రెడీ ఆ బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసు. బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసు కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద క్వశ్చన్స్ జంప్ చేయొచ్చు డైరెక్ట్గా. కొంచెం అహెడ్ ఉంటారు క్లాస్లో, సడన్గా question addressable, you will raise your hand, you will be very confident when you attend this smart edge program. Okay, so let me explain about this program. ప్రోగ్రామ్లో ఏముంటుందంటే యూ డి నాట్ కమ్ ఎనీవేర్. ఓకే, ఇంట్లో కూర్చొని ఫుల్ డే ఎంజాయ్ చేయండి. ఓకే, ఓన్లీ దిస్ 2 to 3 hours వెన్ విల్ బి హ్యావింగ్ సెషన్స్ ఆఫ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవే అటెండ్ అవ్వండి. రెస్ట్ ఆల్ ఎంటైర్ డే. ఎలాగ ఎండలో మార్నింగ్ మీరు ఎండలో ఎలాగ వెళ్ళరు, సో మార్నింగ్ యూ అటెండ్ దిస్ క్లాసెస్, ఈవినింగ్ యూ ఎంజాయ్. ఓకే, మళ్ళీ ఈవినింగ్ ఎక్కడ వచ్చిన టైంలో వచ్చిన ప్రాక్టీస్ సెషన్ లాగా ఇస్తాం, దాట్ యూ డూ, దట్స్ ఇనఫ్. ఓకే, సో వాట్ విల్ బి హ్యావింగ్, యూల్ హ్యావ్ డైలీ లైవ్ సెషన్స్ ఫర్ అరౌండ్ 1 month. ఓకే, లైవ్ సెషన్స్ ఉంటాయి. ఓకే, లైవ్ సెషన్స్ అంటే ఎవ్రీ డే యూ విల్ బి హ్యావింగ్ మ్యాథ్స్, యూ విల్ బి హ్యావింగ్ ఫిజిక్స్, యూ విల్ బి హ్యావింగ్ కెమిస్ట్రీ, 3 ఉంటుంది. ఓకే, డోంట్ వరీ, మళ్ళీ వచ్చి మీ తల మీద కూర్చొని మీ బొరతిందని కాదు, ఇది వెరీ ఫన్ లవింగ్ సెషన్స్. ఓకే, వెరీ ఫన్ లవింగ్ సెషన్స్. ఓకే, విల్ బీ హ్యావింగ్ ఆల్ ద ఎర్లీ కాన్సెప్ట్స్ ఆఫ్ క్లాస్ 11th. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్షియేషన్ అన్న, ఇంటిగ్రేషన్ అన్న, మీకు అబ్బాబ్బా అప్పుడే సార్ 10th అయింది, ఇప్పుడే డిఫరెన్షియేషన్, ఇప్పుడే ఇంటిగ్రేషన్ మీరు చెప్పేస్తే మేము మాకు ఎలాగ అర్థం అవుద్ది సార్ అనుకుంటే అలా కాదు. ఓకే, విల్ నాట్ టీచ్ యూ డైరెక్ట్లీ జేఈ క్వశ్చన్స్, జేఈ కాన్సెప్ట్ నేర్పించాం. ఓకే, జస్ట్ 10th నుంచి 11th 10th నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ కాన్సెప్ట్స్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో ద కాన్సెప్ట్స్, ఆల్ కాన్సెప్ట్స్. ఓకే, డిఫరెన్షియేషన్ ఐఎమ్ టెలింగ్ ఇన్ మా మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ మంచిగా. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు ఎగ్జాంపుల్స్ కూడా మంచి ఎగ్జాంపుల్స్ తీసుకొస్తా. ఓకే, లైక్ ధోని 6 కొట్టడం, దాంతో కోనిక్ సెక్షన్, కోఆర్డినేట్ జియోమెట్రీ ఉంటుంది మనకి, పెరాబోలా, అవన్నీ దోస్ కాన్సెప్ట్స్. ఇంకా పబ్జీతో కొంచెం డిఫరెన్షియేషన్, అలాంటి చిన్న బేసిక్ కాన్సెప్ట్స్తో ఐ విల్ బీ ఎక్స్ప్లెయినింగ్ యూ. ఓకే, 2 to 3 hours won't be a burden. Okay, that is guaranteed. Okay, every concept is well మంచిగా ప్రిపేర్ అయ్యి, ఎవ్రీ ఫ్యాకల్టీ విల్ బి వెల్ ప్రిపేర్డ్ అండ్ దే విల్ బి టీచింగ్ యూ. ఓకే, అస్సలు బోర్ కొట్టకుండా ఆ కాన్సెప్ట్స్ అన్నీ మీకు గుర్తుండేటట్టు విల్ బి టీచింగ్. ఓకే, ఆల్ దోస్ ఎర్లీ కాన్సెప్ట్స్, అడ్వాన్స్ కాన్సెప్ట్స్ కాదు, ఓన్లీ ఎర్లీ కాన్సెప్ట్స్ విల్ బి టీచింగ్ ఆఫ్ క్లాస్ 11th. ఓకే, అండ్ డైలీ ప్రాక్టీస్ షీట్ విల్ బి గివింగ్ యూ. డోంట్ వరీ, అంత పెద్ద షీట్లు ఇవ్వం. ఓకే, హార్డ్లీ 10 questions ఉంటాయి. మంచిగా అరగంట కూర్చున్నా మీకు ప్రాక్టీస్ అయిపోద్ది. వై? బికాస్ మీరు జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటే సరిపోదు, కొంచెం ప్రాక్టీస్, కొంత ప్రాక్టీస్. ఓకే, బికాస్ వీఆర్ నాట్ టెలింగ్ ఇప్పుడు మీకు రోజంతా చదవమని చెప్పట్లేదు. ఓకే, లైట్గా కొంత ప్రాక్టీస్ అయినా సరిపోతుంది. ఓకే, డైలీ ప్రాక్టీస్ అండ్ వీక్లీ అసెస్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, ఎవ్రీ వీక్ విల్ బీ హ్యావింగ్ 1 small test అండ్ క్లాస్లో కూడా విల్ బీ టేకింగ్ క్విజ్, మంచి ఫన్ క్విజ్ ఉంటుంది. మొత్తం అన్ని చోట్ల నుంచి, ఎవరో ఖమ్మం నుంచి, ఎవరో విజయవాడ నుంచి అందరూ అటెండ్ అవుతుంటారు. ఓకే, వాళ్ళతో కాంపిటీషన్ చేసుకోవచ్చు లైవ్, దట్టు లైవ్, దట్ విల్ బి టెలింగ్ యూ. ఓకే, మంచిగా డైరెక్ట్ లైవ్లో మీకు కాంపిటీషన్ ఉంటుంది, పైకి వెళ్తారు, కిందకి వెళ్తారు, మీకు ర్యాంకింగ్స్ తెలుస్తూ ఉంటుంది, దట్ విల్ బి డూయింగ్. ఓకే, సో డైలీ ప్రాక్టీస్ అంటూ ఉంటుంది, వెరీ ఫన్. ఓకే, మంచి మజా వస్తుంది, ప్రైజెస్ కూడా గెలుస్తారు డైలీ. ఓకే, డోంట్ వరీ, రైట్. అండ్ విల్ బి హ్యావింగ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఆల్సో. ఓకే, సో ఆల్రెడీ IITians, doctors, వీళ్ళందరూ will be bringing them into the program. Okay, they'll be also guiding you. Okay, someone who has cracked the exam, how his knowledge will help you. Okay, as well as doctors, recentగా నీట్లో మంచి ర్యాంకులు తెచ్చిన వాళ్ళు విల్ బి బ్రింగింగ్ అండ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఐఐటీలో చదివి ఎస్టాబ్లిష్ అయ్యి బిగ్ ఆంటర్ప్రినర్స్ని కూడా వీఆర్ బ్రింగింగ్ ఇన్. ఓకే, సో ఇట్ విల్ బి అన్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ యూ గైస్ ఆల్సో. ఓకే, so this program will be around 30 to 35 days. Okay, so don't worry, it's absolutely free, we are not charging anything. It just so that you ఈ మొత్తం హాలిడేస్ని మొత్తం
ఫుల్గా ఎంజాయ్ చేసి వేస్ట్ చేయడం కంటే కొంత మీకు ఇది ఉంటుంది. ఓకే, సో ఫర్ దట్ యూ హ్యావ్ టు జస్ట్ రిజిస్టర్. ఓకే, డిస్క్రిప్షన్లో లింక్ చూడండి, రిజిస్టర్ చేసుకోండి, యూ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్, రైట్. అండ్ వన్ మోర్ థింగ్, సార్ మీరు మ్యాథ్స్ అంటున్నారు కదా, కానీ ఇది నీట్ స్టూడెంట్స్ కూడా ఈ మ్యాథ్స్ సెషన్స్ హెల్ప్ఫుల్ అవుద్దా, లేకపోతే నీట్కి మ్యాథ్స్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదంటే, యూ ఆల్ నో దట్ నీట్ డాక్టర్ అవ్వాలి అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, డాక్టర్ అవ్వాలి అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఈజ్ ఫిజిక్స్. ఓకే, మీ అందరికి తెలుసు, మంచి ర్యాంక్ రావాలంటే ఫిజిక్స్ సూపర్ ఉండాలి. ఓకే, సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ, బాటనీ ఎలాగా మీరు అటెండ్ అవుతారు. But why maths? Because maths is the language for physics. Okay, I know many of you who are choosing NEET, maths ki భయపడి మీరు NEET చూస్ చేసుకుంటారు. కానీ what I'll assure you is that in my sessions mathsలో you'll fall love in maths. Okay, right. And ఆ మ్యాథ్స్ ఎక్కడెక్కడైతే మీకు ఫిజిక్స్కి హెల్ప్ అవుద్దో దోస్ మ్యాథ్స్ ఓన్లీ యూ విల్ బి లర్నింగ్. ఓకే, లైక్ ఫిజిక్స్లో గ్రాఫ్స్ ఇంపార్టెంట్. ఓకే, అవి మ్యాథ్స్లో ఉంటుంది. ఫిజిక్స్ మీరు వెళ్ళగానే డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ ఉంటుంది, అది బ్రిడ్జ్ కోర్స్లోనే ఉంటుంది. ఫిజిక్స్కి వెళ్ళగానే మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, వెక్టర్స్ వస్తుంది, దోస్ ఆల్ విల్ బీ డూయింగ్ ఇన్ ద మ్యాథ్ సెషన్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఎవ్రీ వన్ కెన్ అటెండ్ దిస్, హూ ఎవర్ థింకింగ్ ఫర్ IIT, NEET, ఎనీథింగ్, for all aspiring future engineers and doctors. Okay, this session will definitely help you. Okay, you'll first of all you'll love these sessions. Second thing is that at least you will not have that guilt of wasting the 2 months. Okay, you go to your amama's house, tata's house, from there also you can attend the session. Okay, no need, you need not have any physical session. In case if you missed one day of session also, those recording will be giving you, don't worry. So these sessions very helpful for you. So in the description there is a link, register yourself, you will get a phone call and we'll be sending you the Zoom link for the session. Thank you so much students and parents. Good day.